ఇంతకుముందు గత వీడియోస్లో క్యాలెండర్కి సంబంధించి పార్ట్ 1, 2, 3, 4 చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో క్యాలెండర్కి సంబంధించినటువంటి 5th పార్ట్ని చూడబోతున్నాం. ఓకే, దీంట్లో భాగంగా ఏంటి అంటే ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్ రోజు ఒకవేళ మండే లేదా ట్యూస్డే లేదా వెనస్డే అయినట్లయితే ఆ తర్వాతి ఒక డేట్ రోజు వచ్చేటువంటి రోజు ఏంటో కనుగొనండి అంటాడు. ఓకే, దీనికి సంబంధించి ఒక బేసిక్ కాన్సెప్ట్స్ని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ టైప్లో కూడా. సో లెట్స్ ఫోకస్ ఆన్ దట్ మోడల్. సో దీంట్లో ఏదో ఒక డేట్ వాడిస్తాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9/7/2001. 9/7/2001 నాడు ఆదివారం అయితే, ఓకేనా, ఆదివారము అయితే దెన్ 12/5/2002 నాడు ఏ వారమో కనుగొనండి అంటాడు. ఇది క్వశ్చన్ అండి. ఓకే, సో 9/7/2001 నాడు ఆదివారం అయితే 12/5/2002 నాడు ఏ వారమో కనుగొనండి అంటాడు. సో ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్గా మనకున్న కీవర్డ్ ఏంటి అంటే అయితే అన్నాడు, ఆదివారము అయితే అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఆ డేట్ రోజు మేబీ సండే అయి ఉండొచ్చు లేదా అవ్వకుండా ఉండవచ్చు. ఒకవేళ అయితే మరి ఈ సెకండ్ డేట్ రోజు వచ్చేటువంటి డే ఏంటో కనుగొనండి అనేటువంటిది ఈ టైప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, టైప్ 3 యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మనం ప్రైమరీగా ఏం చేయాలి, 9/7/2001 నాడు ఈజ్ దట్ రియల్లీ సండే ఆర్ నాట్, ఆ రోజు యాక్చువల్గా ఆదివారమైనా కాదా ముందుగా వెరిఫై చేయాలి. కాబట్టి దానికోసం ఏం చేయబోతున్నాము అంటే వాడు ఇచ్చిన ఫస్ట్ డేట్ తీసుకోండి 9, డేట్ ఎంత 9, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 1, మరి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని 0. యూజువల్గా 4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడే 4 కానీ 4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కానీ మనం 4తో డివైడ్ చేయగలుగుతాం. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనేటువంటివి యూజువల్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ 4 కన్నా బిలో ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0. సో డేట్ 9, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 1, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చేసి 0. దెన్ ఆఫ్టర్ మంత్ కోడ్ వచ్చేసి 7th మంత్ కదా, 7th మంత్ మీన్స్ జూలై మంత్. సో జూలై మంత్ కోడ్ వచ్చేసి సింపుల్గా 0. సెంచరీ కోడ్ 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. ఈ వాల్యూ వచ్చేసి 16 అండి, 16/7. 16/7 అంటే 7 2s 14. మరి రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఆ కోడ్స్ ద్వారా ఫ్రమ్ ద గివెన్ కోడ్ 2 వస్తే ఏంటంటే 0, 1, 2 అన్నాం. సాటర్డే, సండే, మండే అన్నాం. యాక్చువల్గా ఆన్సర్ ఏంటి మండే. మనకి యాక్చువల్గా రావాల్సింది మండేనండి, కానీ ఏమని ఇచ్చాడు సండే అని ఇచ్చాడు. ఓకేనా, సండే అని ఇచ్చాడు. మరి మండే నుండి సండే రావాలి అంటే మనం ఆల్మోస్ట్ ఒక 6 days ముందుకెళ్ళాలి. ఇప్పుడు వీక్కి ఉన్న మొత్తం డేస్ అన్ని 7 days కదా, ఏ వీక్ ఈజ్ హ్యావింగ్ టోటల్ 7 days. ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మీకు గత వీడియోలో ఏం చెప్పాను, ఒక +4 కలపండి, లేదా +4 యాడ్ చేసాం, లేదా +3 యాడ్ చేసాం, అలా చేసుకుంటూ ముందుకెళ్ళాం. మరి ఇప్పుడు నాకు యాక్చువల్గా వచ్చింది ఏంటి మండే, కానీ వాడేమని ఇచ్చాడు సండే అని ఇచ్చాడు. మరి మండే నుండి సండే రావాలంటే ఆల్మోస్ట్ నేను 6 days కలపాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఎన్ని డేస్ కలపాలి, 6 days కలపాలి. మరి యూజువల్గా మనకి 6 days ముందుకెళ్ళడం ఈజీయా, ఒక డే వెనక్కి రావడం ఈజీయా అంటే ఒక డే వెనక్కి రావడమే ఈజీ కదా. కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నాం అంటే మండే ఉంది, ఒక డే వెనక్కి వస్తున్నాను, అర్థమవుతుంది కండి. మండే యాక్చువల్గా మండే, కానీ తనేమని ఇచ్చాడు క్వశ్చన్లో సండే అని ఇచ్చాడు. ఒక డే వెనక్కి వస్తున్నాను, మండే -1 అంటే ఆబ్వియస్గా ఏమవుతుందండి సండే అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లోని అప్లై చేసిన ఆపరేషన్ ఏంటి అంటే -1 ఆపరేషన్, ఒక డే వెనక్కి రావడం. సేమ్ ఆపరేషన్ సెకండ్ డేట్కి అప్లై చేయండి. సెకండ్ డేట్ ఏంటి 12/5/2002 నాడు ఏ వారం, డేట్ వచ్చేసి 12, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 2, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0. సో 5th మంత్ మే మంత్. సో మే మంత్ కోడ్ వచ్చేసి ఏమని తీసుకుంటాం 2గా తీసుకుంటాం, రైట్. మే మంత్ కోడ్ 2గా తీసుకుంటాం. దెన్ సెంచరీ కోడ్ 6 హోల్ బై 7. సో ఇది 14, 20, 22. ఈ 22ని 7తో డివైడ్ చేస్తున్నా. 7 3s ఎంత 21. రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది. రిమైండర్ 1 వస్తే యాక్చువల్గా ఏ వారం, యాజ్ పర్ ది గివెన్ డేస్ కోడ్స్ రిమైండర్ 1 వస్తే కనుక సండే, యాక్చువల్గా వచ్చే సండే. కానీ యాజ్ పర్ ద గివెన్ రూల్ నేను ఏం చేయాలి, ఒక 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సండే -1, సండే -1 అంటే వచ్చేది ఏంటి సాటర్డే. సో దట్ ఈస్ ది ఆన్సర్, దట్స్ ఆల్. నేను ఇటువైపు ఏదైతే ఆపరేషన్ అప్లై చేశానో సేమ్ ఆపరేషన్ని ఇటువైపు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది థంబ్ రూల్ వాట్ యు హావ్ టు ఫాలో.
ఓకేనా. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే యాక్చువల్గా వచ్చింది మండే, కానీ తను ఏమని ఇచ్చాడు, సండే అని ఇచ్చాడు. మరి మండే నుండి సండే రావాలంటే 6 days ముందుకెళ్ళాలి. 6 days ఫార్వర్డ్ అవడం కన్నా ఒక డే బ్యాక్వర్డ్ అవడం ఈజీ. సో కాబట్టి ఒక డే వెనక్కి వెళ్ళాను. మండే -1 అంటే ఏమొస్తుంది, సండే వస్తుంది. దేర్ ఫోర్ కాబట్టి ఇటువైపు కూడా -1 సబ్ట్రాక్ట్ చేస్తే సండే -1 అంటే ఏమొస్తుంది, సాటర్డే వస్తుంది. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ మీ టేక్ ఫ్యూ అదర్ క్వశ్చన్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మరికొన్ని క్వశ్చన్స్ తీసుకుందామండి. సో హియర్ ఈజ్ ది క్వశ్చన్. అదే టైప్ 3కి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్. నేను క్వశ్చన్ రాస్తాను, వీడియో పాజ్ చేయండి అండ్ ట్రై టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. దెన్ ఆఫ్టర్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 21st second 2007 నాడు ఫర్ ఎగ్జాంపుల్ మండే అయితే, ఓకేనా, మండే అయితే అనే వర్డ్ యూజ్ చేస్తారు డెఫినెట్గా. అయితే దెన్ 10/3/2009 ఆర్ ఎల్స్ లెట్ మీ చేంజ్ ద క్వశ్చన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మీకు ఇంకా ఎఫెక్టివ్గా అర్థం కావడం కోసం చిన్న కరెక్షన్ చేద్దాం. సో 10/2/2012 నాడు ఏ వారం, ఓకేనా. క్వశ్చన్లో చిన్న కాన్సెప్ట్ పెట్టాను, అదేంటో చూద్దాం. ఇక క్వశ్చన్ అబ్జర్వ్ జాగ్రత్తగా. ఏమన్నాడు, 21/2/2007 నాడు మండే అయితే మరి 10/2/2012 నాడు ఏ వారము అనేటువంటిది క్వశ్చన్ అండి. సో ఇక్కడ అయితే అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి మనకు యాక్చువల్గా ఆ డేట్ రోజు నిజంగా మండే అవుతుందా కాదా వెరిఫై చేద్దాం, ఓకేనా. సో డేట్ ఎంత, 21. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 7. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని, 1. ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత, 4. సెంచరీ కోడ్ ఎంత, సెంచరీ కోడ్ 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. 21 + 7 28. 38 + 1 39. కాబట్టి 39ని 7తో డివైడ్ చేస్తున్నా. 7 5 ఎంత, 35. 7 5 35 అంటే రిమైండర్ ఏం మిగిలింది, 4 మిగిలింది. సో రిమైండర్ వచ్చేసి 4. మరి రిమైండర్ 4 వస్తే యాక్చువల్గా ఏంటి, రిమైండర్ కనుక 4 వస్తే మనకు ఆ రోజు వచ్చేసి వెడ్నెస్డే కదా. రిమైండర్ 4 వస్తే వెడ్నెస్డే. సో వెరిఫై అయ్యండి నిజంగా వెడ్నెస్డే కాదా. సో 0 వస్తే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. 0 1 2 3 4 అయితే కదండి. సో కాబట్టి ఇండైరెక్ట్గా రిమైండర్ 4 వచ్చింది కాబట్టి రిమైండర్ 4 వచ్చింది కాబట్టి ఏంటి మీ ఆన్సర్, వెడ్నెస్డే ఈజ్ ది ఆన్సర్. మరి యాక్చువల్గా వెడ్నెస్డే, కానీ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, మండే అని ఇచ్చాడు. మళ్ళీ ఈ క్వశ్చన్లో కూడా మీరు ఫార్వర్డ్ అవ్వడం కన్నా బ్యాక్వర్డ్ అవ్వడం ఈజీ. ఇప్పుడు నాకు వెడ్నెస్డే నుంచి మండే రావాలి అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 5 days క్లబ్ చేయాలి. 5 days కలపడం ఈజీయా, 2 days వెనక్కి వెళ్ళడం ఈజీయా అంటే 2 days వెనక్కి వెళ్ళడమే ఈజీ. కాబట్టి యాక్చువల్గా వచ్చింది వెడ్నెస్డే, బట్ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటిది, మండే. కాబట్టి వెడ్నెస్డే -2. వెడ్నెస్డే -2 అంటే ఏంటి మీ ఆన్సర్, మండే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమవుతుంది కదా, మండే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో యాక్చువల్గా మండే. మరి ఇప్పుడు ఇటువైపు రండిగా. నెక్స్ట్ ఇటువైపు క్వశ్చన్స్ మీరు ఒకసారి గమనించండి. ఫోకస్ ఆన్ దిస్ టైప్. సో సెకండ్ డేట్ ఏమి ఇచ్చాడు, 10 అన్నాడు కదా. సో డేట్ వచ్చేసి 10. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 12. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 3. డేట్ వచ్చేసి ఏమో 10th అండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమో 12. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏమో 3. దెన్ ఆఫ్టర్ ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి మంత్ కోడ్ వచ్చేసి యాజ్ యూజువల్గా 4. దెన్ ఆఫ్టర్ సెంచరీ కోడ్ వచ్చే 6. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. ఓకే, ఈ 12 + 3 అంటే 15. 15 + 10 అంటే 25. 25 + 10 ఎంత, 35. 35/7 అంటే రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే యాక్చువల్గా ఆ రోజు ఏ వారం, రిమైండర్ 0 వస్తే కనుక సాటర్డే, ఓకేనా. రిమైండర్ 0 వస్తే కనుక సాటర్డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. కానీ ఒక విషయం అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఇటువైపు నేను ఏం అప్లై చేశాను, ఆపరేషన్ -2. కానీ మీరు బ్లైండ్గా ఇటువైపు -2 ఆపరేషన్ అప్లై చేశాను కాబట్టి ఇటువైపు కూడా మీరు -2 ఆపరేషన్ అప్లై చేసి కనుక మీరు ఆన్సర్ థర్స్డే అని చెప్తే అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇచ్చిన డేట్ గమనించండి. ఆ ఇయర్ ఏంటి, 2012. ఏ మంతు, ఫిబ్రవరి మంతు. అంటే మీనింగ్ ఏంటి, సంవత్సరం అనేటువంటిది లీపు సంవత్సరం. అడిగినటువంటి తేదీ ఏ మంత్లో ఉంది, ఫిబ్రవరిలో ఉంది. కాబట్టి బై డిఫాల్ట్గా నేను రిమైండర్ నోట్ తగ్గించాలి కదా ముందుగా మనకున్న ప్రైమరీ రూల్ నుంచి. యాజ్ పర్ అవర్ ప్రైమరీ రూల్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1. కాబట్టి సాటర్డే -1. సాటర్డే -1 అంటే ఏంటి మీ ఆన్సరు, ఫ్రైడే అనేటువంటిది యాక్చువల్గా ఆ డేట్ రోజు మనకు వచ్చిందండి. ఫ్రైడే రోజు యాక్చువల్గా మనకు వచ్చింది.
కానీ ఇప్పుడు మరి ఒకవేళ అయితే అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఇటువైపు -2 ఆపరేషన్ అప్లై చేశాను కాబట్టి ఇటువైపు కూడా ఏం చేయాలి, -2 ఆపరేషన్ అప్లై చేస్తాం. ఒక 2 days వెనక్కి రావాలి. ఒక డే వెనక్కి వస్తే థర్స్డే, ఇంకో డే వెనక్కి వస్తే వెనస్డే. దేర్ ఫోర్ ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఈజ్ వెనస్డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. ఇక్కడ 2 ఆపరేషన్లు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఏమో 1 తగ్గించాను, ఎందుకంటే బై డిఫాల్ట్గా అది లీప్ ఇయర్ ఫిబ్రవరి మంత్ కాబట్టి తగ్గింది. మరి సెకండ్ టైం -2 తగ్గించాడంటే ఇటువైపు 2 రెడ్యూస్ చేశాను కాబట్టి ఇటువైపు కూడా 2ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఎ బెటర్ వే, లెట్ మీ టేక్ one more question based on this beautiful concept. ఓకేనా. సో ఏంటి ఆ క్వశ్చన్? సో 14/11/1991 నాడు వెడ్నెస్డే. 14/11/1991 నాడు వెడ్నెస్డే అయితే 15/4/1994 నాడు ఏ వారం? ఇది క్వశ్చన్ అండి. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం సింపుల్గా షార్ట్ ఫామ్లో రాశాను. ఏంటది? 14/11/1991 నాడు ఏ వారం వచ్చిందట? వెడ్నెస్డే వచ్చిందట. అయితే 15/4/1994 నాడు ఏ వారం? సో చేసేటువంటి ప్రొసీజర్ అనేటువంటిది సేమ్ అండి, దాంట్లో ఏ మార్పు లేదు. యాక్చువల్గా ఇక్కడ మీకు క్వశ్చన్ పూర్తిగా రాయాలని మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో పూర్తిగా ఏం రాయాలి, పదే చెప్పాను కదా. ఇంతకుముందు ఒక 3-4 క్వశ్చన్లు కూడా చేశాం. కాబట్టి అక్కడ ఏముంటుంది యాక్చువల్గా 14/11/1991 నాడు వెనస్డే అయితే 15/4/1994 నాడు ఏ వారం? ఇలా ఉంటుంది క్వశ్చన్. ఓకేనా. రైట్. సో ముందుగా కేస్ 1 తీసుకోండి. కేస్ 1లో ఈరోజు యాక్చువల్గా వెనస్డేనా కాదా వెరిఫై చేయండి. లేదు వెనస్డే కాకపోతే వెనస్డే రావడానికి కలిపాడా తీసివేశారా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఆపరేషన్ అప్లై చేస్తాం దీనికి కూడా. ఓకే. డేట్ వచ్చేసి ఎంత అండి? 14. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అండి? 91. కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్దగా వస్తుంది, ఎందుకంటే నెంబర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యూ మే గెట్ సమ్ బిగ్గర్ క్యాలిక్యులేషన్ వాల్యూస్. ఓకే. రైట్. సో డేట్ వచ్చేసి 14 అండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 91. దీంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 4 2s 8 అండ్ 4 2s 8 అగైన్. ఓకే. అది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. సో డేటు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, నవంబర్ మంత్ కోడ్ వచ్చేసి 4, దెన్ సెంచరీ కోడ్ వచ్చేసి 0. ఈ మొత్తాన్ని ఐఎమ్ డివైడింగ్ విత్ 7. సో లెట్స్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఇది ఒక 14 అండి. లేదా ముందుగా యూనిట్స్ ప్లస్ అన్ని యాడ్ చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది. 4 + 2 6. సో 6 కాబట్టి 7 అంటే 11. సో 11 అంటే ఈ వాల్యూ వచ్చేసి 3 అయిపోయింది. 12. సో 13. 131ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 131ని 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటో చూడండి. 7 1s 7. 7 1s 7 అంటే 6 మిగిలింది. 7 8s 56. 56 అంటే రిమైండర్ ఏం మిగిలింది? 5 మిగిలింది. ఓకేనా. రిమైండర్ 5 మిగిలితే యాక్చువల్గా ఏంటి అంటే థర్స్డే. ఓకేనా. రిమైండర్ 5 వస్తే అకార్డింగ్ టు డేస్ కోడ్స్ యాక్చువల్గా ఏంటి? థర్స్డే. మనకి థర్స్డే అన్నాడా వెనస్డే అన్నాడా? మరి వెడ్నెస్డే అన్నాడు. వెనస్డే రావాలంటే ఏం ఆపరేషన్ అప్లై చేయాలి? ఒక డే వెనక్కి వెళ్ళాలి. థర్స్డే -1 అంటే వెడ్నెస్డే. సో వీఆర్ గెట్టింగ్ ది ఆన్సర్ వెనస్డే. కాబట్టి ఏం ఆపరేషన్ అప్లై చేశాను? ఐ అప్లైడ్ -1 ఆపరేషన్. సో టు గెట్ ది ఆన్సర్ సెకండ్ కేసులో కూడా అప్లై సేమ్ ఆపరేషన్. సో సెకండ్ కేసులో ఇదేగా డేట్ ఎంత? 15/4/1994 నాడు ఏ వారమో అంటుండు. డేట్ వచ్చేసి ఎంత అండి? 15. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 94. 94లో ఉంటుంది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్నో ఫైండ్ చేద్దాం. సో 94 అంటే 4 2s ఎంత? 8. 4 3s ఎంత? 12. 4 2s 8, 4 3s 12. సో డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, దాంతోపాటుగా 4th అంటే ఏప్రిల్ అండి. ఏప్రిల్ మంత్ కోడ్ ఎంత? 0. దెన్ ఆఫ్టర్ సెంచరీ కోడ్ ఎంత? 0. సో కాబట్టి ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. సో ఈ వాల్యూ 7 7 + 5 అంటే 12. సో 12 అంటే 3 అయిపోతుంది. 12 + 1 13. 132. 130 దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తున్నాం. 131ని 7తో డివైడ్ చేస్తే 5 వచ్చింది. మరి 132ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. ఒకటి పెరుగుతుందిగా రిమైండర్. సో రిమైండర్ 6 వచ్చింది. యాక్చువల్గా రిమైండర్ 6 వస్తే ఏ వారం? ఫ్రైడే కదా. రిమైండర్ 6 వస్తే ఫ్రైడే. బట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రైడే యాక్చువల్గా రావాల్సింది, కానీ ఇటువైపు ఏం అప్లై చేశాను? ఆపరేషన్ ఒకటి తగ్గించాను. కాబట్టి ఇటువైపు ఏం చేయండి? ఫ్రైడే -1. ఫ్రైడే -1 అంటే ఏంటి మీ ఆన్సర్? ఫ్రైడే -1 అంటే ఏంటి మీ ఆన్సర్?
థర్స్డే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా? సో దీంట్లో కూడా మళ్ళీ మీరు లీప్ ఇయర్స్ ఉన్నాయా, నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయా, ఒకవేళ లీప్ ఇయర్స్ ఉంటే ఆ లీప్ ఇయర్స్ డేట్స్ అనేటువంటివి ఏ మంత్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సింపుల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఎ బెటర్ వే, let me take the one more final question based on this model. Then again we'll move to next type 4. Right. So here is the question. So here is the question. ఏంటి ఆ క్వశ్చన్ అంటే 26th January 1947, 26th January 1947 నాడు లెట్స్ సే ట్యూస్డే అయితే, అది మీనింగ్ ట్యూస్డే అయితే దెన్ 26th January then 1949 నాడు ఏ వారం, 1949 నాడు ఏ వారం. ఓకేనా? ఇక్కడ చిన్న పని చేద్దాం, మీకు ఇంకా కొంత ఎఫెక్టివ్గా అర్థం కావడం కోసం చిన్న క్వశ్చన్లో ఇక్కడ 1947 తీసుకున్నాం కదా, ఈ 1947 ప్లేస్లో 1948 అని తీసుకోండి. సో ఇక్కడ 1940 సెకండ్ కేసులో వచ్చేసి 1950, యూ కెన్ టేక్ 1950. ఓకేనా? యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ 9150. దట్స్ ఆల్. సో 26th January 1948 నాడు ట్యూస్డే అయితే 26/1/1950 నాడు ఏ వారం. సో ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ ఏంటో వీలైతే వెరిఫై చేసుకోండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ టైప్ 3. సో దీంట్లో ముందుగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఏంటో. డేట్ వచ్చేసి ఏమో 26, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమో 48, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏమో 12 కదా, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏమో 12. సో డేటు ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, దెన్ ఆఫ్టర్ మంత్ కోడ్, జనవరి మంత్ కోడ్ వచ్చేసి 1, సెంచరీ కోడ్ 0, ఈ మొత్తాన్ని 7తో డివైడ్ చేస్తున్నాం. 48కి 12 యాడ్ చేస్తే 60, 60కి 20 యాడ్ చేస్తే 80, 86, 87, ఓవరాల్గా ఏమొచ్చిందండి 87/7 వచ్చింది. 87/7 అంటే సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 7 1 ఎంత 7, 7 1 7, 7 2 ఎంత 14. కాబట్టి రిమైండర్ ఏమొచ్చిందండి, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 3 కదా. 7 1 7, 7 2 14, రిమైండర్ ఎంత, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దట్స్ ఆల్. సో రిమైండర్ 3 అంటే మళ్ళీ ఇంకో విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటి 1948 స్పెషాలిటీ ఏంటి, 1948 స్పెషాలిటీ ఏంటి, లీప్ ఇయర్. మరి మంత్ ఏంటి, మంత్ వచ్చి జనవరి. కాబట్టి యాజ్ యూజువల్గా బై డిఫాల్ట్ ఏమొస్తుంది, ఒకటి తగ్గిస్తాం, రిమైండర్ ఒకటి తగ్గిస్తే 2 వస్తుంది. మరి రిమైండర్ 2 వస్తే యాక్చువల్గా ఏ వారం, రిమైండర్ 2 వస్తే యాక్చువల్గా సాటర్డే సండే మండే కదా, 0 1 2. సో యాక్చువల్గా ఏంటండి మండే, మనకు వచ్చిందేమో మండే, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చిందేమో ట్యూస్డే ఇచ్చాడు. మరి ట్యూస్డే రావాలి అంటే ఎన్ని డేస్ యాడ్ చేస్తామండి, ట్యూస్డే రావాలి అంటే సింపుల్గా ఎన్ని డేస్ యాడ్ చేస్తాం, 1 డే యాడ్ చేస్తాం. మండేకి 1 డే యాడ్ చేస్తున్నా, ఏంటి మీ ఆన్సర్ ట్యూస్డే. సేమ్ ఆపరేషన్. ఓకేనా? సేమ్ ఆపరేషన్ ఈవెన్ అప్లయింగ్ హియర్ ఆల్సో, సేమ్ ఆపరేషన్ ఐఎమ్ అప్లయింగ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. చూడండి ఏమొస్తుందో ఇక్కడ అప్లై చేస్తే. డేట్ వచ్చేసి ఎంత 26, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 50, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 50. సో డేట్ వచ్చేసేమో 26, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 50, ఇందులో లీప్ ఇయర్స్ అంటే 4 1 4, 4 2 8. దెన్ ఆఫ్టర్ మంత్ కోడ్ వచ్చేసి 1, సెంచరీ కోడ్ వచ్చేసి 0, ఈ మొత్తాన్ని 7తో డివైడ్ చేస్తున్నాం. ఇది 50 అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది, దెన్ 88, 89. సో 89/7, 89/7 అంటే రిమైండర్ వచ్చేసి సింపుల్గా ఏమొస్తుందండి 5 వస్తుంది. 87 ఉన్నప్పుడు 3 వచ్చింది, మరి 89 ఉంటే ఏమొస్తుంది 5 వస్తుంది. లేదు మీకు అర్థం కాలేదు అనుకోండి, 7 1 7, 7 1 7 అంటే 19, 7 2 ఎంత 14, రిమైండర్ ఎంత మిగిలింది, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మిగిలింది. మరి రిమైండర్ 5 మిగిలితే ఇక్కడ మరి ఇక్కడ ఇది లీప్ ఇయరా, ఓకే ఇక్కడ నో లీప్ ఇయర్ కాబట్టి బై డిఫాల్ట్గా మీరు 1ని రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ మరి 5 వస్తే యాక్చువల్గా ఏ వారం, 5 వస్తే థర్స్డే కదా, 5 వస్తే థర్స్డే. యాక్చువల్ డే వచ్చేసి ఏంటి అంటే థర్స్డే. మరి ఇటువైపు ఏం అప్లై చేశాను ఆపరేషన్ +1, ఇటువైపు ఆపరేషన్ +1 అప్లై చేశాను కాబట్టి ఇటువైపు కూడా ఏం చేయండి +1ని అప్లై చేస్తామండి. +1ని ఆపరేషన్ అప్లై చేయబోతున్నాం. థర్స్డే +1, థర్స్డే +1 అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థర్స్డే +1 ఫ్రైడే. సో ఇది దీనికి సంబంధించి.
సో ఒకవేళ మీరు ఇందులో కూడా పొరపాటున లీప్ ఇయర్ ఉందనుకోండి, ఒకవేళ ఇక్కడ కూడా పొరపాటున లీప్ ఇయర్ ఉండి ఒకవేళ ఆ మంత్ అనేటువంటిది జనవరి మంత్ అయింది కాబట్టి సో బై డిఫాల్ట్గా 1 తగ్గిస్తాం, ఆ తర్వాత ఇక్కడ 1 పెంచాం కాబట్టి మళ్ళీ 1 పెంచుతాం. దట్ ఈస్ ది ప్రొసీజర్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకేనా. సో దిస్ ఇస్ రిగార్డింగ్ టైప్ 3. సో ఫార్ ఇన్ క్యాలెండర్ we covered type 1, type 2 and type 3 questions. Now let me start one more new type, that is type 4. Let me take the type 4 questions of the calendar. Type 4 questions of the calendar. Okay na. So ఈ క్యాలెండర్ కి సంబంధించినటువంటి టైప్ 4 క్వశ్చన్స్ లో మనం ప్రధానంగా ఏం చేయబోతున్నాము అంటే ఆఫ్టర్ బిఫోర్ సేమ్ డే మోడల్. ఈ మోడల్ పేరు ఏం పేరంటే ఆఫ్టర్ బిఫోర్ సేమ్ డే మోడల్. అంటే తర్వాత రోజు, ముందు రోజు, అదే రోజు. ఆఫ్టర్ బిఫోర్ సేమ్ డే, తర్వాతి రోజు, ముందు రోజు, అదే రోజు. అంటే మీనింగ్ ఏంటి, ఒక డేట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మంగళవారం అయితే ఒక 70 days తర్వాత ఏ వారమో అంటాడు. ఈరోజు మంగళవారం అయితే ఒక 40 days ముందు ఏ వారమో అంటాడు. ఈరోజు బుధవారం అయితే 40వ రోజు ఏ వారమో అంటాడు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. If today is Wednesday, what will be the day after 70 days? If today is Wednesday, what will be the day 20 days before? If today is Wednesday, then what will be the day on 70th day? After, before, same day. తర్వాత రోజు ఏంటి, క్రితం రోజు ఏంటి, అదే రోజు ఏంటి, ఇది మోడల్. ఓకే. సో కాబట్టి ఒక క్వశ్చన్ రాస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. సో దీంట్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ రాసే కన్నా ముందు ఒక చిన్న గమనిక రాసి దాన్ని ఫాలో అవుదాం. సో ఈ టైప్ 4కి సంబంధించినటువంటి క్వశ్చన్లో ఒక చిన్న గమనిక రాయబోతున్నామండి. వీఆర్ గోయింగ్ టు రైట్ వన్ స్మాల్ నోట్. సో ఈ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ అంటే మీనింగ్ తర్వాత కదా, తరువాత అనే పదం ఉందనుకోండి, తరువాత అనే పదం కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ఏం చేద్దామంటే రిమైండర్ని కలపాలండి. డైరెక్ట్గా రిమైండర్ని కలపాలి, శేషాన్ని కలపాలి. అలా కాకుండా క్వశ్చన్లో ఒకవేళ యాజ్ యూజువల్గా బిఫోర్ అనే పదం ఉందనుకోండి, క్వశ్చన్లో యాజ్ యూజువల్గా బిఫోర్ అనే పదం ఉంటే ఏం చేస్తామండి, మైనస్ చేస్తాం. ఆఫ్టర్ ఉంటే ప్లస్ చేస్తాం, బిఫోర్ ఉంటే మైనస్ చేస్తాం. ఇది దీనికి సంబంధించి. మరి సేమ్ డే ఉందనుకోండి, సేమ్ డే అంటే మీనింగ్ ఆన్ ద డే, అదే డే ఉందనుకోండి, అదే డే ఉన్నప్పుడు రిమైండర్ని ఒకటి సబ్ట్రాక్ట్ చేసి కలుపుతాం. ఇట్లా గుర్తుంచుకోండి అంతే. రిమైండర్ని ఒకటి సబ్ట్రాక్ట్ చేసి మనం ప్లస్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ది ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నో. మళ్ళీ చూడండి ఒకసారి, తర్వాత అంటే ఏం చేయాలి, తర్వాత అంటే ప్లస్ చేస్తాం. మరి క్రితము అంటే ఏం చేస్తాం, మైనస్. ఇప్పుడు దేన్ని ప్లస్ చేస్తాం, దేన్ని మైనస్ చేస్తాం మీకు చెప్తాను. ఐ విల్ డిస్కస్ బై టేకింగ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే. తర్వాత అంటే ప్లస్, మరి బిఫోర్ అంటే ఏంటి, మైనస్. ఆన్ ద డే, అదే డే అంటే ఏం చేస్తామంటే రిమైండర్ని డెఫినెట్గా ఒకటి తగ్గించి మనం కలపాల్సి ఉంటుంది. రిమైండర్ని ఒకటి తగ్గించి కలపాల్సి ఉంటుంది. రైట్. నౌ లెట్ మీ టేక్ ది ఎగ్జాంపుల్స్. హియర్ ఈస్ ది ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ దిస్ టైప్ 4. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ దిస్ టైప్ 4. సో ఈరోజు దీంట్లో కోడ్స్తో పని లేదండి, కోడ్స్ ప్రస్తావన దీంట్లో అవసరం లేదు, కానీ అదనపు రోజుల యొక్క ప్రస్తావన అవసరం. ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం అయితే, ఓకేనా, ఈరోజు ఆదివారం అయితే 40 రోజుల తరువాత ఏ వారం, 40 రోజుల తరువాత ఏ వారం. సో ఇది క్వశ్చన్ అండి. ఈరోజు ఆదివారం అయితే 40 రోజుల తరువాత ఏ వారం అనేది క్వశ్చన్. మరి ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, తరువాత అనే పదం ఉందా, క్రితం అనే పదం ఉందా, తరువాత అనే పదం ఉంది. మరి తరువాత అన్నప్పుడు శేషాన్ని కలపాలా తీసేయాలంటే కలపాలి. ఇండైరెక్ట్గా 40 రోజుల్లో ఉన్నటువంటి అదనపు రోజులను కనుక్కోండి. ఇవాళ సండే కదా, ఇవాళ సండే కాబట్టి మళ్ళీ 7 days తర్వాత ఏమొస్తుంది, సండేనే వస్తుంది. అగైన్ ఆఫ్టర్ ఎవ్రీ 7 days అగైన్ ద సండే విల్ కమ్, రైట్. ఆఫ్టర్ ఎవ్రీ 7 days అగైన్ ద సండే విల్ కమ్. సో ఆఫ్టర్ ఎవ్రీ 7 days అగైన్ ద సండే విల్ కమ్. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చేయబోతున్నామంటే అసలు ఆ కామన్గా ఉన్న వీక్స్ అని తీసేసి ఇంకా ఎన్ని ఎక్స్ట్రా డేస్ మిగిలాయో ఫైండ్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా డేస్ని యాడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అలా. సో కాబట్టి 40 days కదా, సో ఈ 40 daysని 7తో డివైడ్ చేస్తున్నా. 40 daysని 7తో డివైడ్ చేస్తే 7 5s ఎంత, 35. 7 5s 35 అంటే రిమైండర్ ఎంత మిగిలింది, రిమైండర్ వచ్చేసి 5 మిగిలింది. సో శేషం 5 మిగిలింది. అంటే ఇప్పుడు ఈ 5 ఏంటి, 5 వారాలు. మొత్తం మీద 40 daysలో 5 weeks ఉన్నాయి. అంటే ఈ వీక్ సండే వస్తుంది, నెక్స్ట్ సండే వస్తుంది, అట్లా 5 Sundays వస్తాయి. అలా 5 Sundays వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఎక్స్ట్రాగా మిగిలినాయి,
5 డేస్ ఎక్స్ట్రాగా మిగిలినాయి. సో కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఏం చేయబోతున్నాం, సండేకి 5 డేస్ యాడ్ చేయండి. సండేకి 5 డేస్ యాడ్ చేయండి. తరువాత అంటే రిమైండర్ కలపాలి. సండేకి 5 డేస్ యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్. సో ఏంటి మీ ఆన్సర్? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఈజ్ ఫ్రైడే. బహుశా మీకు అర్థమైందని భావిస్తున్నా. ఓకేనా? క్వశ్చన్లో బ్లైండ్గా తరువాత అనే పదం ఉంటే ఏం చేస్తాం, రిమైండర్ని యాడ్ చేస్తాం. లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే, లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. ఈరోజు మంగళవారం అయితే 143 రోజుల తరువాత 143 రోజుల తరువాత ఏ వారం? 143 రోజుల తర్వాత ఏ వారం? ఈరోజు ఏ వారం అని ఇచ్చాడు? మంగళవారం అని ఇచ్చాడు. మరి ఈరోజు మంగళవారం అయితే 143 రోజుల తరువాత ఏ వారము అన్నాడు. క్వశ్చన్లో క్రితం అనే పదం ఉందా, తరువాత అనే పదం ఉందా? తరువాత అనే పదం ఉంది కదా. మరి తర్వాత అంటే రిమైండర్ ఏం చేయాలి, సింపుల్గా క్లబ్ చేస్తాం. సో కాబట్టి 143 డేస్ ఉన్నాయండి. 143 డేస్ని దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. ఇండైరెక్ట్గా దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వీక్స్ అన్న ఫైండ్ చేస్తున్నాం. 7ని 20 టైమ్స్ గుణించిన, 7ని 20 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది? 140 వస్తుంది. 7ని 20 టైమ్స్ గుణిస్తే 140 వస్తుంది. చివరిగా రిమైండర్ ఏం మిగిలింది? 3 మిగిలింది. సో కాబట్టి మంగళవారము అంటే మీకు తెలుసు ఆల్రెడీ ట్యూస్డేకి ఎన్ని డేస్ కలపాలి? మనం ట్యూస్డే కలపాల్సిన 3 డేస్. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. దేర్ఫోర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో హౌ మచ్? ఫ్రైడే. సింపుల్గా తరువాత అనే పదం ఉంటే ఏం చేస్తాం? గుర్తుంచుకోండి. ఇక్కడ తర్వాత అనే పదం ఉంటే గుర్తుంచుకోండి, రిమైండర్ ఏం చేయాలి? కలపాలి. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? 143 రోజుల తరువాత ఏ వారము, లేదా 143 తర్వాత వచ్చే రోజు ఏ రోజు అంటే అది డెఫినెట్గా 144వ రోజు. అర్థమవుతుంది కండి. 143 డేస్ తర్వాత వచ్చే రోజు ఏంటి అంటే దట్ డే విల్ బి 144th డే. అంతే కదా. సో కాబట్టి అందుకే ఏం చేస్తున్నాం, రిమైండర్ డైరెక్ట్ కలుపుతున్నాం. అందుకే రిమైండర్ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ది కాన్సెప్ట్. నౌ లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. 2 ఎగ్జాంపుల్ చూసాం తర్వాత మీద. ఇప్పుడు క్రితం మీద చూద్దాం. క్రితం ఈరోజు గురువారం అయితే, ఓకేనా, ఈరోజు గురువారం అయితే 45 రోజుల క్రితం 45 రోజుల క్రితం ఏ వారం? ఓకేనా. ఈరోజు గురువారం అయితే ఏం ఫైన్ చేయమన్నాడు? 45 రోజుల క్రితము ఏ వారమో ఫైన్ చేయమన్నాడు. క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఉంది. ఏంటా కీవర్డ్? క్రితం. సో కాబట్టి ముందుగా అసలు ఈ 45 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయో ఫైన్ చేయండి. 45 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయో ఫైన్ చేయండి. 45ని 7తో డివైడ్ చేస్తున్నా. 45ని 7తో డివైడ్ చేస్తే 7 6 ఎంత? 42. 7 6 42 అంటే రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. 7 6 42 అంటే రిమైండర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు 3 కలపాలా తీసేయాలా? క్రితము అన్నాడు కాబట్టి తీసేయాలి. కాబట్టి గురువారం నుంచి 3 డేస్ వెనక్కి వెళ్ళండి. గురువారం నుంచి 3 డేస్ వెనక్కి వెళ్ళండి. ఒక డే వెనక్కి వెళ్తే బుధవారం, ఇంకో డే వెనక్కి వెళ్తే మంగళవారం, మరొక డే వెనక్కి వెళ్తే సోమవారం. దేర్ ఫోర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మండే. దేర్ఫోర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వాట్ వీ కెన్ సే? మండే. అట్లా క్రితం అనే పదం ఉంటే మైనస్ యూజ్ చేస్తాం. ఓకే. సో వన్ మోర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శుక్రవారం అన్నాడు. ఓకేనా. ఈరోజు శుక్రవారం అయితే 180 రోజుల క్రితం 180 రోజుల క్రితం ఏ వారం? వీలైతే వీడియో పాజ్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. ఈరోజు శుక్రవారం అయితే 180 రోజుల క్రితము ఏ వారం? యాజ్ యూజువల్గా ఉన్న కీవర్డ్ ఏంటి? క్రితం కదా. మరి 180 రోజుల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్నో ఫైండ్ చేద్దాం. 7 2s ఎంత? 14. సో 14 అంటే 4 మిగిలింది. 7 5s ఎంత? 35. వాట్ ఈజ్ యువర్ ఫైనల్ రిమైండర్? 5. రిమైండర్ 5 వచ్చింది. రిమైండర్ 5 వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్గా సో దీనికి ఫ్రైడేకి 5 డేస్ వెనక్కి వెళ్తాం. ఫ్రైడేకి
5 డేస్ వెనక్కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, వారానికి ఉన్న డేస్ 7 కదా, 5 డేస్ వెనక్కి వెళ్ళడం ఈజీయా 2 డేస్ ముందుకు వెళ్ళడం ఈజీయా అంటే వారానికి ఉన్న డేస్ 7 కాబట్టి ఇక్కడ 5 ఉంది కదా, ఇంకా మిగిలిన నెంబర్ ఎంత 2. ఇప్పుడు 5 డేస్ బ్యాక్ వెళ్ళడం బెటరా 2 డేస్ ముందుకు వెళ్ళడం బెటరా అంటే 2 డేస్ ముందుకు వెళ్ళడమే బెటర్. కాబట్టి మీ ఆన్సర్ ఏంటి సండే. ఇంకా లేదు అంటే 1 డే ముందుకెళ్తే థర్స్డే, ఇంకో డే ముందుకెళ్తే వెనస్డే, ఇంకో డే ముందుకెళ్తే ట్యూస్డే, ఇంకో డే ముందుకెళ్తే మండే, ఇంకో డే ముందుకెళ్తే సండే. సో అట్లా 5 డేస్. 5 డేస్ బ్యాక్ రావడం కన్నా 2 డేస్ ఫ్రంట్కి వెళ్ళడం బెటర్. అట్లా మీరు సబ్ట్రాక్షన్ చేయడం కన్నా అడిషన్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇది దేనికి సంబంధించి, కృతానికి సంబంధించి. అలా కాకుండా అదే రోజు అంటాడు, అదే రోజు అంటాడు, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు ఓకేనా, ఈరోజు సోమవారం అయినా, ఈరోజు సోమవారం అయినా 40వ రోజు ఏ వారం, 40వ రోజు, 40వ రోజు ఏ వారం. ఈరోజు సోమవారం అయినా 40వ రోజు ఏ వారం. మీరు అబ్జర్వ్ చేయండి, 40 రోజుల తర్వాత అన్నాడా, క్రితము అన్నాడా, 40వ రోజు ఏమన్నాడా, 40వ రోజే ఏ వారము అన్నాడు. సో కాబట్టి ఇండైరెక్ట్గా అదే రోజు అన్నప్పుడు ఏం చేస్తాం, రిమైండర్. డైరెక్ట్గా రిమైండర్ కలిపాను అనుకోండి, నేను డైరెక్ట్గా శేషాన్ని కలిపితే వచ్చేది 40వ రోజా, 40 రోజుల తర్వాత రోజా అంటే 40 రోజుల తర్వాత రోజు. మరి క్వశ్చన్లు అడిగింది అదే రోజు కదా, కాబట్టి డైరెక్ట్గా రిమైండర్ కలపకుండా ఒకటి తగ్గించి కలుపుతాం. దట్ ఈస్ ద లాజిక్. సో 40 ఉంది కదా, 40ని 7తో డివైడ్ చేస్తున్నాం. 7 5 ఎంత అండి 35. 35 అంటే ఎంత మిగిలిందండి, సో 5 మిగిలింది. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా వాడు చెప్పింది ఏంటి, మండే. ఓకేనా, యాక్చువల్గా చెప్పింది ఏంటి మండే. సో ఈ మండేకి ఏం చేస్తాం, రిమైండర్ని ఒకటి తగ్గించి కలుపుతాం. రిమైండర్ ఒకటి తగ్గించి కలిపితే 5 - 1 అంటే 4. మండేకి 4 డేస్ కలపండి. సో మండేకి 4 డేస్ కలిపితే ఏమొస్తుంది, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. Therefore answer for this question is what we can say, Friday. ఒకవేళ మీరు డైరెక్ట్గా మండేకి 5 డేస్ కలిపారనుకోండి, డైరెక్ట్గా మీకు మండేకి 5 డే కలిపితే ఏమొస్తుంది, సాటర్డే వస్తుంది. మరి సాటర్డే అనేటువంటి 40వ రోజా, 40 రోజుల తర్వాత రోజా, డైరెక్ట్గా రిమైండర్ కలిపితే వచ్చేది 40 రోజుల తర్వాత రోజు. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది తరువాత మరియు క్రితము మరియు అదే రోజు అనే అంశాలను బేస్ చేసుకొని మీరు కావాలంటే యూ కెన్ ప్రాక్టీస్ సో మెనీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ in order to get the perfection. Okay, so see you in the next video.